యాదగిరిగుట్టకు వచ్చాం. చూడు నువ్వు చూడు చూడన్నా. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. హలో మళ్ళీ స్టార్ట్. Hey guys, hope people are doing good. Welcome back to our YouTube channel after a long time. ఎస్, సో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఫ్యామిలీతో యాదగిరిగుట్ట వచ్చాము. ఆఫ్టర్ లాంగ్ టైం, ఫస్ట్ ట్రిప్ ఆఫ్టర్ మ్యారేజ్. 1 year తర్వాత ఫస్ట్ టైం మేము వచ్చామన్నమాట. ఇలా ఇంకా చాలా ట్రిప్స్ చేయాలి. మేము యాజ్ ఎ కపుల్ గా వచ్చాం. బ్యాక్ సైడ్ కూడా కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం వచ్చారు కపుల్ గా. హాయ్ చెప్పండి మా ఛానల్కి. హాయ్. సో అలా మేము మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో హైదరాబాద్ టు లొకేషన్ వచ్చేసి 40 kilometers అనమాట టెంపుల్ వరకు. సో అలా మేము స్లోగా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే తొందర దర్శనం అవుతుంది, బట్ ఆంటీ వాళ్ళు రావడానికి లేట్ అయిందనమాట. సో మేము 8:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. లొకేషన్ వాజ్ సూపర్, ట్రాఫిక్ కూడా ఏం లేకుండా ఎక్కువ. సో వచ్చేసాం చూడండి ఆల్రెడీ. సో ట్రాఫిక్ లేదు కాబట్టి మేము వితిన్ 1 hour 1.5 hours రీచ్ అయిపోయాము. సో అక్కడ రీచ్ అయ్యేసి కార్ పార్కింగ్ చేసుకొని బస్ ఎక్కామన్నమాట పైకి, కొండపైకి వెళ్ళడానికి. సో నాని ఇలా వీడియో తీస్తున్నారు. ఫోన్స్ ఎలా లేదు కాబట్టి ఫోన్స్ అన్ని కార్లోనే పెట్టామన్నమాట. సో నాని ఒక్కడే తీసుకున్నాడు ఫోన్. అండ్ టెంపుల్లో ఎంత మంది ఉన్నారంటే చాలా జనాలు ఉన్నారు. యాక్చువల్గా మేము పొద్దున్నే వచ్చి ఉంటే బాగుండు అనిపించింది అప్పుడు. సో అలా దర్శనం అయిపోయింది. 2 hours అయింది మాకు దర్శనం అయ్యేసరికి, లైన్లో నించునేసరికి. సో అలా దర్శనం అయిపోయి కిందికి వచ్చి ఇక్కడ బస్ స్టాండ్లో కూర్చున్నాం అనమాట. ఎందుకంటే ఇంకో ఆంటీ వాళ్ళు బస్ ఎక్కలేరు. సో అలా అందరం వచ్చేసి కార్లో కూర్చొని ఎక్కడైనా కూర్చొని తిందాము అని ప్లేస్ చూస్తున్నాం అనమాట. సో ఆంటీ వాళ్ళు ముందే ఫుడ్ తీసుకొచ్చారు. సో నేను కూడా పులిహోర చాట్ తీసుకెళ్ళాను. సో అక్కడ మెహందీ వేసుకున్నాను. దానికి 30 rupees అంట. తర్వాత వాష్ చేస్తే పోయింది. నాకు అనిపించింది ఇంకా వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ ఇక్కడ ఒక ప్లేస్ చూసుకున్నాం. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, బట్ 300 rupees అంట దీనికి రెంట్ ఛార్జ్. సో అలా కూర్చొని ఫుడ్ మేము ముందే తినేసాము. అండ్ అలా తినేసాక స్వర్ణగిరికి స్టార్ట్ అయ్యాము. ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు మనకి స్వర్ణగిరి కనిపిస్తుంది కదా, సో అది కూడా చూసేసి వెళ్దాము అని. సో అరౌండ్ 3 o'clock అనుకుంటా స్వర్ణగిరికి స్టార్ట్ అయ్యాం. అండ్ అక్కడ కూడా చాలా మంది ఉన్నారు. అసలు మేము వీకెండ్ వెళ్ళినందుకేమో చాలా మంది ఉన్నారు. అండ్ బాగుంది, ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఓకే బాగుంది అనిపించింది. సో నాని కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. ఈరోజు నేను చిన్న చిన్న బిట్స్ తీద్దామని తీస్తున్నాను. సో కార్ పార్కింగ్కి ఎంట్రన్స్కి చాలా దూరం ఉంది. సో మేము అక్కడ దిగేసి మళ్ళీ ఎంట్రన్స్ వరకు నడుచుకుంటూ వచ్చాము. అండ్ లుక్ ఎట్ దట్, వాట్ వ్యూ, ఎంత బాగుంది అసలు. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఫోన్స్ ఎలా లేదో, లేకపోతే మాకు కొంచెం షై అయ్యి అందరి ముందు ఫోన్ ఓపెన్ చేయి ఇట్లా వీడియో తీయాలని, సో అలా కింద నుంచి కొన్ని మేనేజ్ చేసామన్నమాట. సో స్టెప్స్ ఎక్కుతున్నాం పైకి వెళ్ళడానికి. చాలామంది ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి ఫ్రీ లైన్ అనమాట. సో ఫ్రీ లైన్లో వెళ్తే మాకు లిటరలీ 1.5 hours పట్టిందనమాట. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మేము దేవుడి ముందు వెళ్ళంగానే ఒక 30 minutes రెస్ట్ అని కర్టన్స్ వేసేసారు. సో 30 minutes అక్కడే కూర్చున్నాం మేము. 30 minutes తర్వాత వన్స్ కర్టన్స్ ఓపెన్ చేస్తే తిరుపతిలో ఉన్న ఫీల్ వచ్చింది నాకు. లిటరలీ అంతసేపు వెయిట్ చేసింది అంతా కూడా పోయిందనమాట. దేవుడిని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ చీకటి అయిపోయింది. సో వ్యూ చూడండి ఎంత బాగుందో. జనాలు పెరుగుతూనే ఉన్నారు. అలసిపోయిన ఫేసెస్ మావి. కొన్ని ఫొటోస్ అట్లా క్లిక్ చేసుకొని, కొన్ని రీల్స్ క్లిక్ చేసుకొని అట్లా కూర్చున్నాము. అండ్ ఆంటీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆంటీ వాళ్ళు కింద చూసేసి వస్తాము అని అన్నారు. సో జనాలు చూడండి చాలామంది అయ్యారు. అండ్ ఇలా చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసుకుంటూ కూర్చున్నాము. అండ్ ప్రస్తుతం మేము తీసుకోలేము, ఎందుకంటే చాలా లైన్ ఉంది. ఇంకా లైన్లో నించునే ఓపిక లేక ఇంకా అట్లా ఏం వద్దులే అనుకున్నాము. సో కొబ్బరికాయ కొట్టాము, అదే ప్రసాదంలో తిన్నాము. అండ్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అండ్ లైట్స్ వేసాక మార్నింగ్ ఒక లెవెల్గా ఉంటే నైట్ ఇంకో లెవెల్గా ఉందన్నమాట టెంపుల్. సో ఆంటీ వాళ్ళు హాయ్ చెప్తున్నారు. సో అదనమాట టెంపుల్ వ్యూ. సో చాలామంది ఉన్నారు.
అండ్ మేము బయటికి వచ్చేసాము ఇంకా రెస్ట్లో నుంచి. సో బయటకు వచ్చేసరికి కొన్ని పిక్స్ తీద్దామని పిక్స్ తీసుకున్నాం. అంకుల్ హాయ్ చెప్తానే ఉంటాడు. దర్శనం కంప్లీట్ అయిపోయింది, వెళ్తున్నాం కార్తిక. సో డౌన్లో ఉందంటే కార్, సో కిందికి వెళ్తున్నాము. సో మా దర్శనం అంతా అయిపోయే లోపు 3 hours అయిందనమాట. దెన్ కిందికి వెళ్ళాక ఆకలిస్తుందంటే ఏదైనా ఒకటి తీసుకురా అని నాని తీసుకొచ్చాడు. సో అలా అది తినేసి కార్లో కూర్చున్నాము. సో లాలీపాప్ తీసుకున్నాను నేను. అండ్ లుక్ అయితే టెంపుల్ వ్యూ చాలా బాగుంది. నైట్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందేమో, వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయాక మళ్ళీ వెళ్దాం అనుకున్నాం మేము. సో అదనమాట మార్నింగ్ టు ఈవినింగ్. ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 9 అయిందనమాట. సో ఇది మా దర్శనం బాగా జరిగింది. సో ఇది వీడియో అనమాట. సో లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో మీ సబ్స్క్రైబే మాకు సపోర్ట్గా ఉంటుంది. అండ్ మీ లైక్స్ ఇంకేమైనా ఉంటే మీరు కింద కామెంట్ కూడా చేయండి.